హాయ్ ఎవరీవన్. ఐ హోప్ యూ ఆల్ డూయింగ్ గుడ్. ఓకే. టుడే మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కౌశలం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా. సో దాని గురించి డీటెయిల్గా మనం తెలుసుకుందాం. ఓకే. సో ఇది కౌశలం స్కీమ్ డీటెయిల్స్ అన్నమాట. ఓకే, జస్ట్ గో త్రూ ఇట్. ఐఎమ్ నాట్ గోయింగ్ ఇన్ డీటెయిల్ అబౌట్ ఇట్. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫస్ట్ లైన్లో మెన్షన్ చేసాం కదా. సో అది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఓకే. సో మనం ఏంటంటే సచివాలయంకి వెళ్ళగానే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారా అని అడుగుతున్నారు. అంటే వాళ్ళు చేసే రిజిస్ట్రేషన్ తర్వాత మనం ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అంటే ఆధార్ వ్యాలిడేషన్. ఓకే. సో ఫర్ దట్ మనం ఏంటంటే ఈ వెబ్సైట్లో లాగిన్ అవ్వాలి. ఓకే. మన ఇంటి దగ్గర నుంచైనా చేసుకోవచ్చు మనం. కాకపోతే మనం ఆన్లైన్లో కౌశలం వెబ్సైట్ అని కొడుతుంటే చాలా డిలే అవుతుంది అనమాట. సో ఇక్కడ ఏం మెన్షన్ చేశారంటే ప్లీజ్ డూ నాట్ యూజ్ www బిఫోర్ ద యూఆర్ఎల్. ఓకే. సో మనం ఏంటంటే అది యూజ్ చేయడం వల్ల ఏంటంటే సర్వర్ లాగిన్ ఇష్యూస్ అవ్వడం అలాంటివన్నీ జరుగుతున్నాయని వాళ్ళే ఈ వెబ్సైట్ లింక్ అనేది మన వాట్సాప్కి సెండ్ చేస్తారు అన్నమాట. ఒకవేళ మనం ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోకపోతే. ఓకే. సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు అక్కడైనా చేసుకోవచ్చు మనం. ఓకే. కాకపోతే ముందు చేసుకోవడం వల్ల ఏంటంటే కొన్ని ఉంటాయి. 48 hours బిఫోర్ మనం మన సర్టిఫికెట్స్ ఏవైనా, అంటే కోర్సెస్ ఏమైనా చేసున్నా, సో మన క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవన్నీ అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే. ఓకే. లేదు తర్వాత చేసుకుంటాం అంటే ఒకవేళ ఎగ్జామ్ డేట్ దగ్గరలో ఉంది అంటే 48 hours తర్వాత మనం అప్డేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే. అంతేగాని అంటే 48 hours ముందు కానీ 48 hours తర్వాత కానీ అప్డేట్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని ఎగ్జామ్ టైంలో మనం అప్డేట్ చేయడానికి అవ్వదు. మన సర్టిఫికేట్స్ కానీ కోర్సెస్ ఏవి చేసినా ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా ఇలాంటివన్నీ యాడ్ చేయడానికి జరగదన్నమాట. సో మనం ఏంటంటే ప్రీవియస్గా 2 days ముందే మన ఈ కౌశలం .ap.gov.in వెబ్సైట్లో లాగిన్ అయ్యి మనం డీటెయిల్స్ని అప్డేట్ చేసుకోవాలి. అది ఎలా లాగిన్ అవ్వాలన్నది మనం చూద్దాం. ఓకే. మెసేజెస్ అనేవి జనరేట్ అవుతున్నాయి అంట. ఓకే. సో మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ మెసేజ్ ఇస్తున్నాడు. సో దాంట్లో ఈ డేట్ అనేది, డేట్ టైము, ఈ లొకేషన్ అనేది మెన్షన్ చేయట్లేదు. సో వాట్సాప్ కానీ మెయిల్స్ చాలా మంది రాలేదన్నారు. సో వాట్సాప్ అఫీషియల్ వాట్సాప్ ఛానల్ ఉంది కదా మన గవర్నమెంట్కి. సో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి. సో దాంట్లో మనం దాని నుంచి మనకి అప్డేట్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే. సో ఇది ఒక స్టూడెంట్ది డీటెయిల్స్ తీసుకున్నా. ఓకే. సో అతని లాగిన్ యూజ్ చేసి మనం ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఓకే. అయితే ఏంటంటే 22 December 3 PM ఎగ్జామ్ అనేది షెడ్యూల్ అయింది. ఓకే. సో ఓన్లీ 2 షెడ్యూల్సే అవుతున్నాయి డేకి. ఓకే. సో ఏంటంటే 11 AM అండ్ 3 PMకి 2 షెడ్యూల్స్ 2 పర్సన్స్కి ఒక సచివాలయంలో అలౌట్ చేస్తున్నారు. ఓకే. సో అది గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఇతను ఏం చేశారంటే చెప్పాగా ఇందాక ప్రీవియస్ లింక్ కూడా అతనే సెండ్ చేశాడు. ఓకే. సో అది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఓకే. అందులో లాగిన్ అయ్యి డీటెయిల్స్ అనేది మనం అప్డేట్ చేసుకోవాలి. ఇది ఇతను అప్డేట్ చేయలేదంట, అక్కడికి వెళ్ళాక అప్డేట్ చేసుకున్నాడు. సో సర్టిఫికేట్స్ ఇవన్నీ అప్డేట్ చేయడానికి జరగలేదు. 48 hours తర్వాత అంటే 24th కానీ 25th కానీ ఇతను అప్డేట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటాయి. ఓకే. సో 15 minutes బిఫోర్ మన ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాలి అని చెప్పాడు. ఓకే. సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట. ఓకే. సో ఇక్కడ రిజిస్టర్ అని ఉంది కదా. ఓకే. ఈ రిజిస్టర్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే. సో ఫర్ గ్రాడ్యుయేట్స్, ఎంప్లాయీస్, కాలేజ్ అండ్ ట్రైనింగ్ ఏజెంట్స్ అని ఇలా డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయి. ఓకే. సో అందులో మనం గ్రాడ్యుయేట్స్ని సెలెక్ట్ చేసుకుందాం, ఎందుకంటే అతను గ్రాడ్యుయేట్ కనుక. ఓకే. నాకున్న సోర్సెస్ని యూజ్ చేసుకుని నేను చెప్తున్నా. ఓకే. సో ఆధార్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఓకే. ఇక్కడ మనం ఆధార్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేస్తాం. ఓకే. ఇతను చేసుకున్నాడు కనుక నెక్స్ట్ స్టెప్స్కి మనం వెళ్ళాం, బట్ నెక్స్ట్ స్టెప్స్ కూడా ఈజీ.
ఎందుకంటే ఆధార్ నెంబర్ ఎంటర్ చేశాక ఆల్రెడీ మనం సచివాలయంలో వాళ్ళు వచ్చి సర్వే తీసుకున్నారు కదా, సో అది సింక్ అయితే మనకి ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ని వెరిఫై చేసుకోవడానికి ఓటీపీ సెండ్ చేస్తారు. అలాగే ఆధార్ ఓటీపీ కూడా సెండ్ చేస్తారు అన్నమాట. ఓకే, వన్స్ ఇది రిజిస్ట్రేషన్ ఇలా కంప్లీట్ అయ్యాక మనకి ఫీడ్బ్యాక్ ఫార్మ్ అనేది ఇస్తాడు అన్నమాట ఇందులోనే. ఓకే, ఇందులో ఏంటంటే మన రిక్వైర్మెంట్స్, అంటే సపోజ్ మనం లింక్డ్ ఇన్ ప్రొఫైల్స్లో మనం మెన్షన్ చేస్తాం కదా, సో రెడీ టు రీలొకేట్, ఎనీవేర్ ఇన్ ఇండియా, వర్క్ జాబ్, రిమోట్ లొకేషన్స్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో వాటన్నిటిని ఇక్కడ క్వశ్చన్స్ ఇచ్చి మన ఫీడ్బ్యాక్ తీసుకుంటాడు. అంటే ఎన్ని రోజుల్లో మనం, సపోజ్ ఇప్పుడు ఒక జాబ్ వచ్చింది అనుకోండి, ఎన్ని రోజుల్లో మనం అవైలబుల్గా ఉంటాం. సో చిన్న చిన్న జాబులు చేస్తారు, లేదా హై శాలరీ ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని ఇందులో తీసుకున్నాను అనమాట. ఓకే, సో రిజిస్ట్రేషన్ టైంలో. ఓకే, సో అది కంప్లీట్ చేశాక నెక్స్ట్ ఇందులో లాగౌట్ చేయాలి మన డివైస్లో. లాగౌట్ చేశాక వాళ్ళు మనకి ఒక పీసీని అలౌట్ చేస్తారు కదా, సో అందులో లాగిన్ అవ్వాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మల్టిపుల్ డివైస్ లాగిన్ అనేది లేదు. సో ఎందుకంటే ఫ్రాడ్ జరిగే ఛాన్స్ ఉంటాయి కనుక అది లేదనమాట, ఒక సిస్టమ్కే యాక్సెస్ ఉంటుంది. ఓకే, సో ఇందులో లాగౌట్ చేసి మనం మెయిన్ సిస్టంలో ఎగ్జామ్ రాయాలన్నమాట. సో నెక్స్ట్ హోమ్ పేజ్కి వెళ్ళి లాగిన్ అవ్వాలి. ఓకే, అయ్యాక ఇక్కడ మన ఈమెయిల్ ఎంటర్ చేసి పాస్వర్డ్ క్రియేట్ చేస్తాం కదా మన రిజిస్ట్రేషన్ టైంలో, సో ఆ పాస్వర్డ్ని మనం ఇక్కడ లాగిన్ చేయాలన్నమాట. ఓకే, ఓపెన్ అవుతుంది. ఓకే, ఇక్కడ మీ నేమ్ ఉంటుంది. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు, మీ నేమ్తో షో అవుతుంది ఇక్కడ నేమ్. ఓకే, మీ డేట్ ఆఫ్ బర్త్ అలా ఇస్తున్నాడు. ఓకే, ఇక్కడ చెప్పాను కదా ఇతను ఎంటర్ చేయలేదని. ప్రొఫెషనల్ ఇన్ఫో అంటే మనకి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉందా లేదని, ఏమైనా కోర్సెస్ చేస్తే దాని సర్టిఫికేట్స్ ఇక్కడ అప్లోడ్ చేయడానికి. దీని యూజ్ ఏంటంటే రిలేటెడ్గా మనకి టాస్క్ వచ్చే ఛాన్స్ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ మనం ఆటోమోటివ్ డిజైనింగ్ లేదా వేరే డిజైనింగ్ కోర్సెస్ చేసుకున్నాం అనుకోండి. ఓకే, హెచ్ఈవి అవి ఉంటాయి కదా, సో అంటే మెకానికల్ అబ్బాయి కనుక అది చెప్తాం. సో ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఇలాంటివన్నీ సర్టిఫికేట్ కోర్సెస్ ఉంటాయి కదా, సో వీటిని ఇక్కడ యాడ్ చేస్తే దానికి రిలేటెడ్గా అసెస్మెంట్స్ అనేవి మనకి జనరేట్ అవుతాయి. ఓకే, ఓకే, సో అది మైండ్లో ఉంచుకోండి. ఒకవేళ అప్లోడ్ చేయకపోయినా పర్లేదు, ఫస్ట్ ఒక ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు బేస్డ్ ఆన్ ద స్ట్రీమ్. అంటే మన బీటెక్లో గ్రాడ్యుయేట్ లెవెల్లో ఏ స్ట్రీమ్కి అయితే మనం సెలెక్ట్ చేసుకున్నామో ఆ స్ట్రీమ్కి రిలేటెడ్గా కోర్ సబ్జెక్ట్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, సో కమింగ్ టు ద స్కిల్ అసెస్మెంట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని గురించి తెలుసుకుందాం. ఇది 15 మినిట్స్ ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, కమ్యూనికేషన్ స్కిల్ అసెస్మెంట్ అన్నమాట. సో ఇవి 3 క్వశ్చన్స్ అడుగుతాడంట. ఓకే, అతనికి ఏం అడిగాడంటే ఫస్ట్ క్వశ్చన్, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, వాళ్ళ గురించి చెప్పండి అని అడిగారు. సెకండ్ ఏంటంటే మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరు ఫేవరెట్, వాళ్ళకి మీకు ఉన్న బాండింగ్ గురించి చెప్పండి అని అడిగారంట. థర్డ్ వన్ అంటే మీ లైఫ్లో బెస్ట్ అకేషన్ విత్ ద ఫ్యామిలీ అని అడిగారు అనమాట. సో ఈ మూడు మనం ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ సింపుల్ టాస్క్ కనుక సో మనం మాట్లాడి ఆ వీడియోని క్యాప్చర్ చేస్తారు. ఈ వీడియో క్యాప్చర్ చేయడానికి ఏంటంటే మనకి ఎటువంటి డిస్టర్బెన్సెస్ అనేవి ఉండకూడదు బ్యాక్గ్రౌండ్లో. సో వాళ్ళు అరేంజ్మెంట్స్ అవన్నీ చేసుకుంటారు. ఎగ్జామ్ స్టార్ట్ అవ్వగానే ఫస్ట్ ఈ టాస్క్ కంప్లీట్ చేయమని అంటారు ఒక 15 మినిట్స్, ఎందుకంటే అక్కడ కూడా వర్క్ ఉంటుంది కనుక ఒక 15 మినిట్స్ వాళ్ళు మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా ఆ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తారు. ఒక హెడ్సెట్ ఇస్తారు. ఓకే, విత్ మైక్రోఫోన్. సో అది మనం వియర్ చేసి త్రూ అవుట్ ద ఎగ్జామ్, ఈ ఒక్క కమ్యూనికేషన్ స్కిల్ టెస్ట్కే కాదు దీనికి కూడా ఓకే మైక్రోఫోన్ యాక్సెస్ అనేది ఉండాలన్నమాట. ఓకే, సో బట్ దీనికి డిఫరెన్స్ ఏంటంటే దీనికి డిస్టర్బెన్స్ వచ్చినా పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఓకే, బ్యాక్ సైడ్ నుంచి పర్సన్స్ పాస్ అయినా అలాంటివి ఏం కన్సిడర్ చేయట్లేదు అంటుంది. బట్ ఇక్కడ వరకు మన ఓన్లీ మన వీడియోనే అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఇది ఓన్లీ మానిటరింగ్ పర్పస్కి, బట్ ఇక్కడ అయితే
పర్ఫెక్ట్గా ఉండాలన్నమాట. ఓకే, ఎటువంటి డిస్టర్బెన్స్ సౌండ్స్ ఉండకూడదు. ఓకే, అంటే మనుషులు మాట్లాడినట్టు అలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదు. అట్ సేమ్ టైం బ్యాక్ సైడ్ ఎవరు పాస్ అవ్వకుండా అలా ఉండాలన్నమాట. ఓకే, సో ఈ ఫెసిలిటీస్ అన్ని వాళ్ళు సచివాలయం వాళ్ళు క్రియేట్ చేస్తారు ఆ అంబియన్స్ని. ఓకే, సో ఈ 3 క్వశ్చన్స్ని మనం 15 మినిట్స్, ఓకే, 15 మినిట్స్ టైంలో మనం రికార్డ్ చేయాలి. ఆ 15 మినిట్స్ టైం ఈచ్ వన్ 30 సెకండ్స్ కదా. ఈచ్ వన్ 30 సెకండ్స్ 15 మినిట్స్ ఏం చేస్తాం అని మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనకున్న ఫీజిబిలిటీ ఏంటంటే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం 30 సెకండ్స్ రికార్డ్ చేసాం. ఓకే, సో ఆ రికార్డ్ చేసింది మనకు నచ్చలేదు అనుకోండి, ఇక్కడ రీటేక్ ఆప్షన్ అని ఉంటుంది. ఓకే, సపోజ్ ఈ డిస్ప్లేని మనం ఫుల్ స్క్రీన్ అనుకుందాం. ఇక్కడ మీ వీడియో అనేది ఇలా షో అవుతుంది, పైన వెబ్ క్యామ్ ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ మన వీడియో రికార్డ్ చేశాక రీటేక్ అప్లోడ్ అని ఉంటుంది. అప్లోడ్ లేదా ఏదో సేవింగ్ అనేట్టు ఉంటుంది అన్నమాట. ఇక్కడ రీటేక్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సో మీరు చేసిన 30 సెకండ్స్ వీడియో మీకు నచ్చలేదు లేదా డిస్టర్బెన్స్ వచ్చింది, ఓకే, ఎవడైనా పాస్ అయ్యారు సడన్గా అనుకుంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఎవరైనా సడన్గా వచ్చారంటే అది మన ఇల్లు కాదు. సో ఆఫీస్ కనుక ఎవరైనా వాళ్ళ డాక్యుమెంట్ తీసుకోవడానికి అలాంటివి జరిగేటప్పుడు మనం ఈ రీటేక్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు బెటర్గా పెర్ఫామ్ చేయలేదు అనుకున్నా ఈ 30 సెకండ్స్ని మనం రీటేక్ చేసుకోవచ్చు. ఓకే, బట్ ఒకటైతే మైండ్లో గుర్తుంచుకోండి, ఈ 3 టాస్క్కి 15 మినిట్స్ టైం పైన టైమర్ రన్ అవుతుంది. ఓకే, అది చూసుకొని 30 సెకండ్స్ కనుక ప్రాబ్లం లేదు, చాలా టైం ఉంటుంది మనకి. ఓకే, సో బెటర్గా వీడియో అనేది మీరు కమ్యూనికేషన్స్ మీ బేస్డ్ ఆన్ ద యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు జనరేట్ చేయండి. ఓకే, సో టెన్షన్ పడాల్సిన పని అయితే లేదు. ఓకే, రీటేక్ ఆప్షన్ ఉంది కనుక దాన్ని బెటర్గా యూజ్ చేసుకోండి. ఓకే, అండ్ ఈ క్వశ్చన్స్ అయిపోయాక నెక్స్ట్ స్కిల్ అసెస్మెంట్స్. ఇందులో యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ అండ్ సైకోమెట్రీ. ఓకే, అండ్ కోర్ సబ్జెక్ట్. ఓకే, బేస్డ్ ఆన్ యువర్ స్ట్రీమ్ ఇన్ ద గ్రాడ్యుయేషన్ లెవెల్. సో ఆ క్వశ్చన్స్ అనేవి అడుగుతారు అన్నమాట. ఓకే, సో అది యాప్టిట్యూడ్ కంటే యాప్టిట్యూడ్ రీజనింగ్ 10 క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, అండ్ నెక్స్ట్ అంటే సైకోమెట్రీ 20 అంట, అండ్ కోర్ కాన్సెప్ట్స్ 20. బట్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, చాలా వరకు అతను చెప్పాడు, నేను చూసాను, అబ్జర్వ్ చేశాను వీడియోస్లో. యూట్యూబ్ వీడియోస్ ఏం చెప్తున్నాయంటే చిన్న చిన్న టాస్క్లో ఇస్తున్నారు, ఇలాంటి క్వశ్చన్లు అడుగుతారు బేస్డ్ ఆన్ ద ఆపరేషన్స్ అని. ఒక పీడిఎఫ్ కూడా పబ్లిష్ అవుతుంది, బట్ అలాంటివి అయితే జరగవు. ఓకే, ఇదేమి వాలంటీర్స్ జాబ్స్ కాదు కదా, సో ప్లస్ మైనస్ ఎడిషన్ ఇవన్నీ చేయడానికి. సో మీ ఎడ్యుకేషన్కి లెవెల్ తగ్గట్టు అక్కడ క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేయబడతాయి. ఓకే, సో అదే అయితే మీ మైండ్లో గుర్తుంచుకోండి. వరస్ట్ కేసులో మనకి ఏబిపిఎస్సి అయినా డిజైన్ చేస్తుంది కదా, సో ఆ లెవెల్లోనే మీరు ప్రిపేర్ అవ్వాలి తప్ప ఇదేమి వాలంటీర్ జాబ్స్ లాంటివి ఏం కాదు. ఓకే, సో ఈవెన్ సచివాలయం కూడా మీరు కంపేర్ చేసుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే దీని లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఒక యాప్టిట్యూడ్ అయితే చాలా టఫ్గా ఇచ్చాడంట. సో కొన్ని కాన్సెప్ట్ చెప్పాడు అతను, ట్రైన్స్, ఓకే, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ నుంచి స్టాండర్డ్ డీవియేషన్ క్వశ్చన్, ప్రాబబిలిటీ, ఇంకా కొన్ని కాన్సెప్ట్స్ చెప్పాడు, దానికే గుర్తులేదంట. సో అతను ఏం చేశాడంటే అవుట్ ఆఫ్ 10 5 క్వశ్చన్స్ ఆన్సర్ చేశాడు. ఎందుకంటే ఎవరికి ఇక్కడ ఏం తెలియదు అంటే నెగిటివ్ మార్కింగ్ ఉందా లేదా అనేది, అదొక పెద్ద క్వశ్చన్ మార్క్. ఓకే, ఎందుకంటే ఎక్కడ ఇన్స్ట్రక్షన్స్లో ఏమీ ఇవ్వలేదు. సో ఇతను ఏంటంటే సేఫ్గా గేమ్ ఆడాడు. ఓకే, సో రాయకుండా డౌట్ ఉన్నవి పెట్టలేదు అన్నమాట. ఓకే, కమింగ్ టు ద ఓకే, వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎంసీక్యూసే కాదు, ఎంఎస్క్యూస్ కూడా ఉన్నాయంట. ఎంఎస్క్యూస్ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ అన్నమాట. ఓకే, సో ఎంసీక్యూస్ అంటే రౌండ్గా ఇలా
ఆప్షన్స్ ఇస్తున్నాడంట, సెలెక్ట్ చేస్తే టిక్ మార్క్ అవుతుంది. అదే ఎంఎస్క్యూస్ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్స్ కదా, ఇలా టిక్ మార్క్ బాక్స్ ఇస్తున్నాడు. ఒక 4 బాక్స్ ఇస్తుంటే ఇక్కడ మెన్షన్ చేస్తారంట ఆల్ ఆప్షన్స్ కెన్ బి సెలెక్టెడ్ అని. ఓకే, సో అలాంటప్పుడు ఏంటంటే ఇక్కడ టిక్ మార్క్ని యూజ్ చేసుకొని మనం ఎన్ని ఆప్షన్స్ కరెక్ట్ అనుకుంటే అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేయడం. మీకు ఐడియా ఉంటుంది కదా ఎంఎస్క్యూస్. సో అది ఇక్కడ అదొక పెద్ద టాస్క్ మనకి చెప్పాలంటే. అతను దేని గురించి చెప్పాడంటే ఈ స్టాండర్డ్ డీవియేషన్ ప్రాబిలిటీ క్వశ్చన్స్కి అది అడిగాడంట, అలా ఎంఎస్క్యూస్. సో అది పెద్ద టాస్క్ కదా, ప్రతిదీ సాల్వ్ చేయాలి. ఓకే, క్వశ్చన్స్ తక్కువ టైం ఎక్కువ అని అనుకుంటున్నారు కానీ బట్ టైం అయితే ఏం మిగలదు. ఓకే, అది ఎందుకు చెప్తానంటే నెక్స్ట్ ఉన్నాయి కదా సైకోమెట్రీ. ఇవి కమింగ్ టు ద సైకోమెట్రీ సేమ్ ఎంసీక్యూస్ ఉంటాయి, ఎంఎస్క్యూస్ ఉంటాయి. బట్ ఇది టోటల్గా ఇతను మెకానికల్ డిపార్ట్మెంట్ కనుక ఇతనికి అడిగిన క్వశ్చన్ బేస్ చేసుకుంటే టీమ్ మేనేజ్మెంట్ గురించి, అంటే టోటల్గా మేనేజ్మెంట్ స్కిల్స్ గురించి సైకోమెట్రీని డిజైన్ చేశారు. ఓకే, ఒక టీమ్ మెంబర్ ఏదైనా ఫ్రాడ్ చేసిన, మిస్టేక్ చేసిన దాన్ని మీరు ఎలా రెక్టిఫై చేస్తారు అనే క్వశ్చన్, దానికి తగ్గ 4 ఆప్షన్స్ ఇస్తున్నాడు. ఓకే, ఇవన్నీ సెలెక్ట్ చేయగలరు ఎంఎస్క్యూస్ మ్యాక్సిమం. ఓకే, కొన్ని ఎంసీక్యూస్ ఇస్తాడు. ఓకే, చెప్పాను కదా సింబల్స్, ఇవి రౌండ్గా ఉంటే ఎంసీక్యూస్, రెక్టాంగిల్ టైప్లో ఉంటే ఎంఎస్క్యూస్లో ఇస్తున్నాడు అతను. ఓకే, సో ఈ మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి మనం మ్యాక్సిమం ఒక ఐడియా ఉంటుంది. ఓకే, బేసిక్ ఇంగ్లీష్ వస్తే సో మనం డీకోడ్ చేయొచ్చు, కానీ కొన్ని ట్రిక్కీ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో అది ఏంటది సైకోమెట్రీ పర్స్పెక్టివ్. అంటే అతను ఇంజనీరింగ్ కనుక దానికి రిలేటెడ్గా ఆర్గనైజేషన్ లెవెల్ కానీ ఇండస్ట్రీ లెవెల్ కానీ కన్సిడర్ చేసుకొని దాన్ని క్వశ్చన్ చేసి ఉంటారు. బట్ డిగ్రీ వాళ్ళకి ఎలా ఉందనేది మనకు తెలియదు, ఎవరైనా రాసి ఉంటే కామెంట్ చేయండి. ఓకే, కమింగ్ టు ద కోర్ పార్ట్. కోర్ పార్ట్ అంటే మెకానికల్ డిపార్ట్మెంట్ కనుక బెర్నౌల్లిస్ ఈక్వేషన్ నుంచి 2 క్వశ్చన్స్ అడిగాడంట. ఫస్ట్ లా ఆఫ్ టీడీ, ఓకే, థర్మోడైనమిక్స్, ఇంకా కాస్టింగ్ డిఫెక్ట్స్. ఓకే, కాస్టింగ్ డిఫెక్ట్స్ అడిగాడు, ఇది ఎంఎస్క్యూ. ఓకే, ఇవన్నీ ఇంకా బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో 2 టైప్స్ అడిగాడంట. ఒకటి ఎంసీక్యూ అయితే ఒకటి డిస్క్రిప్టివ్. ఓకే, ఈ డిస్క్రిప్టివ్ గురించి మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే టైపింగ్ చేయాలి. దట్టు మన ల్యాప్టాప్స్ లాగా సాఫ్ట్ కేస్ అయితే ఉండవు. ఓకే, కీబోర్డ్ ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా, సో టైపింగ్ అయితే చెయ్యాలి. సో ఈ టైపింగ్ పార్ట్ని మీరు లాస్ట్లో పెట్టుకుంటే బెటర్. కొన్ని ఈజీ క్వశ్చన్స్ని మీరు ముందు కవర్ చేసి, ఎందుకంటే ప్రీవియస్ ఆప్షన్ అనేది ఉంటుంది మీకు. ఓకే, సో డోంట్ వరీ. సో ప్రీవియస్ క్వశ్చన్కి వెళ్ళే ఫీజిబిలిటీ అనేది ఇక్కడ ఉంటుంది మీకు. ఓకే, సో ఆప్షన్ ఉంది కనుక మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. సో ఒక క్వశ్చన్ రాకపోతే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళి తర్వాత ప్రీవియస్ క్వశ్చన్స్కి షిఫ్ట్ అవడానికి మీకు ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఈ డిస్క్రిప్టివ్ పార్ట్కి బెర్నౌల్లిస్ ఈక్వేషన్లో లేదా కంటిన్యూటీ ఈక్వేషన్లోనూ అడిగారంట. 2 క్రాస్ సెక్షన్స్ని తీసుకొని దాని బట్టి కంటిన్యూటీ ఈక్వేషన్ని డిస్క్రైబ్ చేయండి అంటే అతను ఫార్ములా రాయడం కష్టం కదా అని థియరిటికల్ పార్ట్ రాశాడంట. సపోజ్ పీ బై రో జీ v²/2z ఇలా ఒక ఈక్వేషన్ ఉంటుంది కదా, సో అది మనం అక్కడ కరెక్ట్గా రాయలేం. సో అతను ఏం రాశాడంటే ప్రెజర్ హెడ్ ప్లస్ వెలాసిటీ హెడ్ ప్లస్ డేటమ్ హెడ్ అలా రాసి కంక్లూడ్ చేశాడంట. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఆ, అంటే ప్రాక్టికల్ క్వశ్చన్స్ కూడా అడిగాడు. ఒక 5 క్వశ్చన్స్ అడిగాడంట, దట్ డిస్క్రిప్టివ్ వన్స్. ఒక క్యాంటిలివర్ని, అంటే ఇమేజ్ అతను ఇవ్వలేదు, మామూలు డిస్క్రిప్టివ్ ఇచ్చాడంట మొత్తం. ఓకే, సో క్యాంటిలివర్ని బేస్ చేసుకొని మనం ఆటోమోటివ్ ఇండస్ట్రీలో సో లోడ్ క్యాల్కులేషన్ ఫ్రమ్ స్టార్టింగ్ ఆఫ్ ది డిజైన్ టు ఎండింగ్ ఆఫ్ ది ప్రొడక్షన్, వాట్ ఆర్ ద కన్సిడరేషన్ వీ గోనా టేక్ అని ఇచ్చాడు. దానికి తగ్గట్టు 500 words-లో రాయాలంట. ఓకే, సో ఈచ్ అంటే ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఇలాంటివన్నీ ఉంటాయి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మెటీరియల్ సెలెక్షన్ కూడా ఉంటుంది.
ఓకే, మెటీరియల్ సెలెక్షన్, ఓకే, సో లోడ్ క్యాలిక్యులేషన్స్, ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ, ఇలాంటివన్నీ కన్సిడర్ చేసుకొని లాస్ట్లో టెస్ట్ చేస్తాం, ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ ఇలాంటివన్నీ, మ్యాట్ ల్యాబ్. ఓకే, ఈ సాఫ్ట్వేర్స్ని యూజ్ చేసుకొని ఫైనల్ అవుట్పుట్ అది ఫీజిబుల్లా కాదా అని చెక్ చేస్తాం కదా. సో అది ఓకే. అండ్ వన్ మోర్ థింగ్, మ్యాట్లాబ్ అంటే గుర్తొచ్చింది, మ్యాట్లాబ్ గురించి కూడా కొన్ని క్వశ్చన్స్ అడిగాడంట. ఓకే, కోర్ కాన్సెప్ట్లో. సో మ్యాట్లాబ్ అంటే బేసిక్ క్వశ్చన్స్, అది గ్రాఫ్ని డ్రా చేయడానికి వాడే కోడ్ అడిగాడంట. ఓకే, సో XY ప్లేన్స్ ఉంటాయి కదా, సో అది మ్యాట్లాబ్లో గ్రాఫ్ని డ్రా చేయడానికి మనం ఏ కోడ్ని వాడతామని అడిగారు. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ మీరు కొంచెం ప్రిపేర్డ్గా, అంటే మ్యాక్సిమం బేసిక్స్ కనుక మీకు ఐడియా ఉండొచ్చు. ఓకే, సో అలాంటి క్వశ్చన్స్ అడిగారు. సో ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్స్ మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యాప్టిట్యూడ్ అయితే అంత ఈజీగా ఉండదు. సో కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కొన్నిసార్లు ఇంజనీరింగ్ మ్యాథ్స్ కూడా అడిగాడంట కొన్ని క్వశ్చన్స్. ఇప్పుడు మనం కాంపిటేటివ్ ప్రిపేర్ అయినప్పుడు దాన్ని మనం ఫాలో అవ్వం. సో బెటర్ నెగ్లెక్ట్ చేసి ఫార్వర్డ్ క్వశ్చన్స్కి మనం, అంటే నెక్స్ట్ క్వశ్చన్స్కి వెళ్ళిపోవడం బెటర్. ఓకే, సో యాప్టిట్యూడ్ పార్ట్ ఇది మీ చేతుల్లోనే ఉంది. ఇది ఈజీ బట్ సమ్వాట్ ట్రిక్కీ. ఓకే, సైకోమెట్రీ అనేది. ఓకే, కోర్ అనేది చెప్పగా ఆఫ్ 50% వీ కెన్ అచీవ్ అన్నట్టు, 50% ట్రిక్కీ. దట్ టు ఇండస్ట్రియల్ స్టాండర్డ్స్, మేనేజ్మెంట్ స్కిల్స్ అండ్ ఏమంటారు మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్, అంటే కోర్ రిలేటెడ్గా ఉండే ప్రాక్టికల్ క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు అందులో. ఓకే, సో ఇదంతా మ్యాక్సిమం మీరు అందరూ ఏమనుకుంటారంటే ఇది గవర్నమెంట్ జాబ్స్కి అని మీరు అనుకుంటారు. బట్ నాకు తెలిసినంత వరకు మీరు ఇక్కడ కింద చూడొచ్చు. ఓకే, ప్రైవేట్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. సో అన్ఎంప్లాయ్మెంట్ని రెడ్యూస్ చేయడం కోసం బేస్డ్ ఆన్ అవర్ ఎలిజిబిలిటీ మనకి ఇక్కడ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తున్నారు. ఓకే, సో అది మైండ్లో ఉంచుకోండి. ఓన్లీ గవర్నమెంట్ జాబ్స్నే కాదు, మేబీ వాళ్ళు ఫ్యూచర్లో యూజ్ చేసుకోవాలంటే యూజ్ చేసుకుంటారు. ఓకే, బట్ మేజర్గా అన్ఎంప్లాయ్మెంట్ గురించే ఈ ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది. ఓకే, సో చూసారు కదా, ఇది కంప్లీట్ అయ్యింది టాస్క్లు. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయండి, నెక్స్ట్ వీడియోలో కానీ లేదా కామెంట్లో కానీ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకే, సో ఈ ఇండస్ట్రీస్ అవన్నీ చూసారు కదా. సో ఇక్కడ మీకు ఆన్ సైట్, హైబ్రిడ్ ఇవన్నీ చూస్తున్నారు. ఇవన్నీ మనం ఏంటంటే మనం ప్రీవియస్గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మనం అప్లోడ్ చేస్తున్నాం. సో బేస్డ్ ఆన్ దట్ మనకి ఇక్కడ సజెషన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో మనకి హయ్యర్ శాలరీ కావాలంటే మనం వెయిట్ చేసుకోవాలి, లేదా ఇక్కడ ఉన్నాయో లేదా అని చూసుకోవాలి, జస్ట్ లైక్ లింక్డ్ఇన్ ప్రొఫైల్స్ అన్నట్టు. ఓకే, దాంతో టైఅప్ అవుతారో లేదా అనేది మనకి ఫ్యూచర్లో తెలుస్తుంది. బట్ అట్ ప్రెసెంట్ అయితే సేమ్ సినారియో ఇక్కడ వర్క్ అవుతుంది. అందులో కూడా అంతే కదా, కోర్సెస్ అవన్నీ ఇస్తారు, మనం నేర్చుకొని అంటే దానికి పాయింట్స్ అనేవి యాడ్ అవుతాయి, సేమ్ ఇక్కడ కూడా. సో ఇంకా ఇక్కడ రికమెండేషన్స్ ఏవి ఇవ్వలేదు కోర్సెస్వి. ఓకే, సో మేబీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ ద కమింగ్ డేస్. ఓకే, ఇక్కడ లీడర్ బోర్డ్ గురించి చూద్దాం. సో వాళ్ళు చెప్పింది ఏంటంటే డైలీ లాగిన్స్కి +10. ఓకే, కోర్స్ కంప్లీట్ చేస్తే 100 పాయింట్స్, అసెస్మెంట్స్ అంటే ఎగ్జామ్స్ రాస్తాం కదా దానికి 150 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ ఎగ్జామ్ రాయడం గురించి ఒక విషయం అయితే సర్క్యులేట్ అవుతుంది, ఇది ఇంటి దగ్గర నుంచి కూడా రాసుకోవచ్చు అని. కాకపోతే అతన్ని అడిగితే అలా అవైలబిలిటీ ఏం లేదు, చాలా మంది ట్రై చేశారంట. అంటే మన సచివాలయంలో ఉంటారు కదా ఐటీ సెక్టర్లో, అతని డిజిగ్నేషన్ తెలియదు కానీ, బట్ వాళ్ళు కంప్లీట్ చేయడానికి అంటే ఇంటి దగ్గర నుంచి ట్రై చేయడానికి చేశారంట, కానీ అది అవ్వలేదంట. తర్వాత రీషెడ్యూల్ అయిపోయింది, అంటే ఎగ్జామ్ అటెండ్ అవ్వక రీషెడ్యూల్ అయింది. ఓకే, సో ఇంటి దగ్గర ప్రెసెంట్ అయితే ఇంటి దగ్గర నుంచి రాసే ఛాన్సెస్ లేవు. మేబీ కమింగ్ ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇది యాక్సెస్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మనం అట్ ప్రెసెంట్ అయితే సచివాలయంలోనే రాయాలి. ఓకే,
ఓకే. సో మీరు ఎటువంటి యూట్యూబ్ వీడియోస్ని ఫాలో అయ్యి చిన్న చిన్న టాస్క్లు ఇస్తారని అయితే మీరు వెళ్ళొద్దు. ఓకే. సో బేస్డ్ ఆన్ యువర్ స్టాండర్డ్స్ ఓన్లీ వాళ్ళ క్వశ్చన్స్ అనేవి డిజైన్ చేస్తున్నారు. అదైతే మైండ్లో పెట్టుకొని వెళ్ళండి. ఓకే. ఇక్కడ చూడొచ్చు 310 పాయింట్స్ స్కోర్ చేశాడు. ఇక్కడ ర్యాంక్ ఇచ్చాడు. ఈ ర్యాంక్ అనేది పెద్ద మ్యాటర్ కాదు నాకు తెలిసి. ఎందుకంటే ఎగ్జామ్ మనం పర్ఫెక్ట్గా క్వాలిఫై అయితే ఆటోమేటిక్గా మన సెలక్షన్ అనేది అవుతుంది. ఈ ప్రతిరోజు ఒక 10 పాయింట్స్ లాగిన్ అయితే వస్తాయి అనే మైండ్ సెట్లో ప్రతిరోజు లాగిన్ అవ్వాల్సిన పని లేదు. సో మీ కెరీర్ గురించి మీరు ఆలోచించుకోండి అంతే. ఓకే. బట్ అప్పుడప్పుడు అంటే మీకు కరెక్ట్‌గా మీకు ఏదైనా జాబ్ కావాలి అనుకుంటే ఇంకా తప్పదు. లింక్డ్ఇన్ ప్రొఫైల్స్‌లోనో ఇలాంటివి ప్రతిరోజు లాగిన్ అయ్యి మనం చెక్ చేసుకుంటూ ఉండాలి. ఏదైనా అవైలబిలిటీ ఉందా అని. ఓకే. మన డెస్టినీని ట్రై చే డెస్టినీ బట్టి మనకి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకే. సో నాకు తెలిసినంత వరకు ఇది ఓన్లీ స్కిల్ బేస్డే. ఓకే. సో ఇఫ్ యూ క్వాలిఫై దట్ స్కిల్ టెస్ట్ దెన్ ఇంకోటి ఏంటంటే మర్చిపోయాను. అది చాలామంది ఏమంటున్నారంటే ఎగ్జామ్ అయిన వెంటనే మనకి స్కోర్ అనేది వస్తుందని. నేను టోటల్ ఇవన్నీ చెక్ చేశా. బట్ ఇతను రాసి అరౌండ్ 8 అవర్స్ అలా అయిపోతుంది. బట్ ప్రతి అవర్కి అతను కూడా చెక్ చేసాడు కానీ స్కోర్ అక్కడ చూపించలేదు. ఓన్లీ ఇక్కడ పాయింట్స్ ఉన్నాయి కదా, అవే చూపించాడు. అంటే అటెండ్ అవుతాం లేదా అని, లేకపోతే వాళ్ళు డైరెక్ట్గా కన్సిడర్ చేస్తారనేది తెలీదు. ఎగ్జామ్ స్కోర్ అయితే ఎక్కడ చూపించలేదు. ఓకే. సో అది మనం నెక్స్ట్ ఏమైనా వస్తుందేమో చూసి కామెంట్లో పెడతాం. ఓకే. సో చెప్పాను కదా ఇందాక 10 పాయింట్స్ ఫర్ డైలీ లాగిన్స్, 150 అసైన్మెంట్స్. ఈ 2 అసైన్మెంట్స్ అతను కంప్లీట్ చేసాడు కనుక 150 ప్లస్ 150 డైలీ లాగిన్ 1 డే లాగిన్ అయ్యాడు కనుక 10. సో టోటల్ 310 పాయింట్స్ అనేది అతను అచీవ్ చేశాడు. ఓకే. సో ఇక్కడ చూడొచ్చు మరి అసెస్మెంట్ కంప్లీట్ అయిపోయిందని. ఓకే. ఇప్పుడు 22nd డిసెంబర్. ఓకే. సో ఈ వీడియో చేయడం ఏంటంటే నెక్స్ట్ ఎవరైనా 1 వీక్ అలా గ్యాప్ ఉంది అనుకుంటే వాళ్ళు బెటర్గా ప్రిపేర్ అవుతారనే మైండ్ సెట్లో ఈ వీడియో చేస్తాం. ఓకే. సో బాగానే ప్రిపేర్ అవ్వండి. ఓకే. ఇఫ్ యువర్ ఫేట్ ఈస్ గుడ్ ఎనఫ్ దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ జాబ్. ఓకే. థ్యాంక్ యూ. జస్ట్ గో త్రూ ద డీటెయిల్స్ ఆఫ్ ది కౌశలం. ఓకే. సో ఏమైనా నెగిటివ్ మార్కింగ్స్ ఉన్నాయా అనేది మీరు సెర్చ్ చేయండి. నాకైతే ఎక్కడ డీటెయిల్డ్గా ఏం ఇవ్వలేదని నాకు అనిపిస్తుంది. ఓకే. చాలానే రీసెర్చ్ చేశాను కానీ చాలామంది వాళ్ళ ఓన్గా కూడా ప్రిపేర్ చేస్తున్నారు. సో మనం ఏంటంటే అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చాను కదా, సో దాంట్లోనే మీరు చెక్ చేసుకోండి. ఓకే. ఆల్ ది బెస్ట్.